రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ నిజం చెప్పమంటారా? అది కేవలం రాజకీయాల్లో మాత్రమే కాదండి. రియల్ లైఫ్‌లో కూడా మన అనుకున్న వ్యక్తులు, మన క్లాస్‌మేట్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడుస్తుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళే ఫస్ట్ మనల్ని విమర్శిస్తుంటారు. ఆ బాధను తట్టుకోవడం కష్టమే. అయితే ఇప్పుడు తమిళనాడు సీఎంగా మారిన విజయ్ దళపతికి కూడా తన చిన్ననాటి స్నేహితుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైన ఉదయనిధి స్టాలిన్ నుంచి ఇటువంటి వ్యతిరేకతే వచ్చింది. అయితే చాలా అడ్డదిడ్డంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌కి ఇక్కడ విజయ్ దళపతి కౌంటర్ అయితే ఇచ్చాడు. కాకపోతే ఈ నేపథ్యంలో తన భర్తను ఉదయనిధి స్టాలినే కాకుండా తన భర్త గెలవడానికి వచ్చిన రూమర్‌ల గురించి ఇక్కడ సంగీత గారు చాలా ఘాటుగా స్పందించారు. తన భర్త గురించి చెప్తూ ఏమన్నారంటే, "నా భర్త ఎలాంటి వాడో మీకన్నా నాకు బాగా తెలుసు. 27 సంవత్సరాలు ఆయనతో నేను జర్నీ చేశాను. మొదటి రోజు నుంచి ఆయన ఏదో ఒకటి చెయ్యాలి ప్రజలకి. ఏదో ఒక రకంగా వాళ్ళకి మనం మన సర్వీసెస్ అందించాలి అన్న తపన ఆయనలో చాలా ఉంది. వ్యక్తిగతంగా మేబీ నాకు ఆయన మీద కోపం ఉండుండొచ్చు. మా ఇద్దరి మధ్య ఎన్నో రకాల విభేదాలు ఉండొచ్చు, మాట పట్టింపులు ఉండొచ్చు. కానీ ఆయన వ్యక్తిగతాన్ని నేను ఎప్పుడూ విమర్శించను. ఆయన చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వెరీ, వెరీ, వెరీ సోబర్ పర్సన్. ఎప్పుడు కూడా నువ్వు కింద, నేను పైన, నువ్వు గొప్ప, నేను నేను గొప్ప కాదు. ఇలాంటి తేడాలు, భేదాలు ఆయనకి లేవు. సేవ చెయ్యాలి అన్న ఆలోచన చాలా గట్టిగా ఉండడం ఉండడం వల్లే తను సీఎం అయ్యారని నాకు అనిపిస్తోంది. అయితే ఇదంతా ఎందుకొచ్చింది అనేది గనుక చూస్తే ఉదయనిధి స్టాలిన్ ఆహ్, సీఎం అవ్వడానికి 118 పరుగులు ప ప 118 సీట్లు కావాలని చెప్పారు గదా! విజయ్‌కి. కానీ 108 దగ్గరే సీట్లు ఆగిపోయాయి విజయ్‌కి. బల పరీక్ష కోసం గవర్నర్ ఆహ్, మీరు రిటర్న్ కన్సెంట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడేం జరిగింది, విజయ్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అలాగే సీపీఎం, సీపీఐ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ 10 సీట్ల కోసం 'పుష్ప' సినిమా తరహాలో విజయ్ కూడా సోఫాలలో డబ్బులు పెట్టి పంపించాడు. ఆ విషయం మా అందరికీ తెలుసు అని జెప్పేసి ఉదయనిధి స్టాలిన్ చెప్పాడు. ఆ మాటలకి అక్కడ విజయ్ కౌంటర్ ఇచ్చినప్పటికీ తన భార్య సంగీత కూడా చాలా ఘాటుగా స్పందించింది. నా భర్తని ఆ విషయంలో అంటే మాత్రం ఊరుకునేది లేదు అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఒక పక్కన తను విడాకులు ఇచ్చినప్పటికీ కూడా తన భర్త వ్యక్తిగతం ఎక్కడ పాడవకూడదని తిను చేస్తున్న ప్రయోగం చాలా గొప్పది అంటూ ఆవిడ పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.